జరిగింది. అయ్యా అసలు ఈ మంత్రులకు ఆ కుటుంబం గురించి తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఆ రాజారెడ్డి గారిని హత్య చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? రాజారెడ్డి హత్య చేసిన తర్వాత మరి ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ హంతకులను చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం కల్పించలేదా? తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రిని చంపిన హంతకులను ఒక మానవత్వంతో మరి వాళ్ళను క్షమించడం జరిగింది. ఇది వైఎస్ కుటుంబం అంటే. ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు నేర్పించింది ఏంటంటే, నైతిక విలువలతో రాజకీయాలు చేయండి. ఎందుకంటే ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని అంతమొందించిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఏదో రెండు గంజాయి గ్రూపులకు జరిగిన తగాదాల మధ్య జరిగిన హత్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగట్టే కార్యక్రమం మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇవాళ నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల